తిరుమల క్యూ లైన్లలో టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైసీపీ నేత అచ్చారావుపై కేసు నమోదుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. అదే సమయంలో దృశ్యాలు చిత్రీకరించిన టీటీడీ ఉద్యోగిపైన కేసు నమోదుకు సిద్ధమవుతున్నారు. టీటీడీ ఉద్యోగే దృశ్యాలు చిత్రీకరించినట్లు ఇప్పటికే విజిలెన్స్ విభాగం గుర్తించింది. వైసీపీ నేత నిరసనను చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు తేల్చారు. దృశ్యాలు చిత్రీకరించిన టీటీడీ ఉద్యోగిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఆరోగ్య విభాగ మల్టీపర్పస్ ఉద్యోగిగా గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప నుండి తెలుసుకుందాం. నారాయణప్ప, కేసు నమోదుకు సమాయత్తం అవడంపై మరింత సమాచారం చెప్పండి. పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్ లో వెళ్తూ టీటీడీ నిర్వహణ సరిగా లేదు అంటూ టీటీడీ చైర్మన్ తో పాటు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా తనతో పాటు వస్తున్న భక్తులను కూడా టీటీడీ అధికారులకు టీటీడీ చైర్మన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయాలని చేసి కలకలం రేపిన వైసీపీకి సంబంధించిన తూర్పుగోదావరి జిల్లా వైసీపీకి సంబంధించిన నేత అచ్చారావు ఘటన కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో క్యూ లైన్ లో వెళ్తున్న సమయంలో ఆయన నినాదాలు చేస్తుండగా క్యూ లైన్ వెలుపల నుంచి టీటీడీ ఉద్యోగి ఒకరు ఆ చిత్రాలను ఆ దృశ్యాలను చిత్రీకరించి వైసీపీ సోషల్ మీడియా విభాగానికి చేరవేసినట్లు టీటీడీ అధికారులు విజిలెన్స్ విభాగం గడిచిన 3 రోజులుగా విచారణ నిర్వహిస్తూ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే క్యూ లైన్ లో నినాదాలు చేస్తున్న అచ్చారావును, అదేవిధంగా తనతో పాటు క్యూ లైన్ లో వస్తున్న భక్తులను రెచ్చగొట్టే రీతిలో నినాదాలు చేయాలని చెప్పి అచ్చారావు ఒత్తిడి చేసిన దృశ్యాలను చిత్రీకరించిన టీటీడీ ఉద్యోగి ఆరోగ్య విభాగానికి సంబంధించి మల్టీపర్పస్ ఉద్యోగిగా గుర్తించారో అతనిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ సంఘటనకు సంబంధించిన మూలాలను పూర్తిగా గుర్తించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా క్యూ లైన్ లో వెళ్తున్న సమయంలో టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి పురికొల్పిన సంఘటనలు కావచ్చు, ఆయన నినాదాలు చేస్తున్న సమయంలో ఆ దృశ్యాలను చిత్రీకరించి వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగానికి చేరవేసేందుకు ఉద్యోగి సహకరించిన తీరు కావచ్చు, వీటి వెనకాల అన్నిటికీ ఎవరు కుట్రదారు, ఎవరు ప్రధాన సూత్రధారి అనే అంశంపై టీటీడీ విజిలెన్స్ అదేవిధంగా తిరుపతి పోలీసులు పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు చేపడుతున్నారు. కీలక సమాచారం ఆ టీటీడీ ఉద్యోగం నుంచి సేకరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అచ్చారావును 2 రోజుల క్రితం బైండ్ ఓవర్ కేసు అంటే స్టేషన్ పిలిపించి ఆయనతో మాట్లాడి పంపించేశారు. కానీ టీటీడీ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ క్యూ లైన్ లో వెళ్తున్న సమయంలో టీటీడీ ఉద్యోగి దృశ్యాలు చిత్రీకరించడం కావచ్చు, లేకపోతే తనతో పాటు వస్తున్న భక్తులను పురికొల్పేలా టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసేలా ఆయన ఇచ్చేసే విధంగా అచ్చారావు వ్యవహరించిన తీరుపై ఒక కుట్ర కోణం ఉందని భావించి అందుకు తగిన రీతిలో తిరుమల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసేందుకు టీటీడీ అధికారులు సమాయత్తమవుతున్నారు. అటు టీటీడీ ఉద్యోగితో పాటు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారించి కీలక సమాచారం సేకరించిన టీటీడీ ఉద్యోగితో పాటు అచ్చారావు మీద కూడా కేసు నమోదు చేసేందుకు టీటీడీ సమాయత్తమవుతుంది. పవిత్ర, ధన్యవాదాలు నారాయణప్ప.